హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. నన్నైతే ఒక సిస్టర్ అయితే అడిగిందండి. సో నేనైతే మిషన్ మీదే కట్ చేస్తాను కాబట్టి అర్థం కావట్లేదు అని అంటే నాకు అర్థమైందండి. అసలు నేను కట్ చేసే విధానం క్లారిటీ లేకుండా ఉన్నదా నాకైతే డౌట్ వచ్చింది. అందుకోసం నేనైతే ఇప్పుడు క్లారిటీగా కింద కూర్చొని కట్ చేస్తామని చెప్పి రెడీ అవుతున్నానండి. సో ఇది కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అండి. నేను కింద కూర్చొని క్లారిటీగా కట్ చేసి పెడతాను ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా కట్ చేసిన పీసులన్నీ జాయింట్ చేస్తే ఇంకా బ్లౌజ్ అయినట్టే. అది ఎలా కట్ చేసామో చూసేద్దాం ఫస్ట్. చూడండి, ఇదైతే ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్తోని ఇలాగా చంక సైడ్ అటు చివర్ల ఇటు చివర్ల పట్టుకున్నాను నేనైతే. చూడండి, సో మీరైతే ఒక లైన్ స్ట్రైట్గా వేసుకోండి, ఎందుకంటే మీకు ఐడియా కరెక్ట్గా వస్తుంది కాబట్టి మీరు లైన్ వేసుకుంటే బాగుంటుంది. నాకైతే కొంచెం ఇట్లాగానే కట్ చేయడం అలవాటు కాబట్టి సో నేను ఆడికాడికి కట్ చేయగలుగుతున్నాను. మీరైతే ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోండి మార్కర్ తోటి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కట్ చేసిన పీసులో హ్యాండ్స్ తీసేసుకుందాం మనం. హ్యాండ్స్ని పెద్ద పట్టీలు వెళ్తాయండి దాంట్లో. చూడండి, ఈ క్లాత్ను మనం మధ్యలోకి ఇలాగా మడతీసుకోవాలి. మనకు అనుకూలంగా చక్కటి కటింగ్ అండి. చూడండి, ఇక్కడ కొంచెం అంత తక్కువ ఉంది, నేను దాని గురించి తర్వాత చెప్తానండి అది ఎలా కవర్ చేసుకోవాలో. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఇలా క్లాత్ అంతా కూడా నీట్గా పరుచుకోవాలండి. సో బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ మనం. ఇలాగా ఆది బ్లౌజ్ కొలత తీసుకోవాలి. కింద కుట్టుకి మీద కుట్టు మందం అది వదులుకొని మిగిలిన ప్లేస్ నుండి కట్ చేసుకోవాలండి ఇలాగా. సో అదే పీస్ను మనం మీదేసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, ఇలాగే వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగ నీట్గా చదురుకోవాలండి. చక్కగా ఎక్కడికి వస్తుంది ఎటు పోతుంది అనేది కొంచెం చూసుకోవాలండి. చూడండి, ఇటు చంక సైడు కొంచెం ఎక్కువ ఉంది పీసు, గల్ల సైడ్ తక్కువ ఉంది. ఎందుకంటే చంక సైడు కింద తక్కువ పడ్డా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అతికి. సో గల్ల సైడ్ అయితే అలాగ పడితే కుదరదు కదా. చూడండి, బ్యాక్ పార్ట్ వరకే నేను ఫ్రంట్లో మీదేసిన క్లాత్ని అయితే మలిచేసాను. ఎక్కువ ఉన్న క్లాత్ దాన్ని కూడా కట్ చేస్తున్నాను ఇలాగా. చూడండి, ఇక్కడ నేనైతే ఒక సూది అయితే పెడుతున్నానండి. కొంచెం కదులుతుంది, ఇంకా చేంజ్ ఎందుకని కరెక్ట్ ఉంటుంది కదా అని అయితే పెట్టేస్తున్నాను. మీరు కూడా పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనమైతే ముందు ఇది కప్పు ఎంతవరకు ఉందని చూసేస్తున్నాను నేను. మీరు ముందు కప్పు కొలత పట్టుకున్నప్పుడు ఒక మార్క్ ఇచ్చుకోండి, మీకైతే ఐడియా ఉంటుంది కరెక్ట్గా. సో మార్క్ ఇచ్చుకొని పెద్ద పట్టికి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని పెద్ద పట్టి లెవెల్ అనేది కట్ చేసుకోవాలి. ఇగో ఇలాగా చూడండి, చూస్తే అర్థమవుతుందండి మీకు. దానికి కొలత పట్టేటప్పుడు గమనిస్తే అర్థమవుతుంది. ఇలాగా కొంచెం క్రాస్ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళే వరకు కొంచెం తగ్గించుకొని చేయాలి. నేనైతే ఇటు కూడా ఎక్కువ ఉన్న క్లాత్ కూడా ఇలాగ కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా కొంచెం అంతే తక్కువ కట్ అయిందండి. ఇక్కడ నేను మళ్ళీ తీసేస్తున్నాను. మరీ ఎక్కువ కట్ అయితేనైతే ప్రాబ్లం అవుతుందండి. తక్కువ కట్ అయినా తీసుకోవచ్చు మళ్ళీ కానీ. చూడండి, ఇప్పుడు ముందుగల్లా కూడా దానికి పెద్ద పట్టీల కానీ చెల్లుకోవాలి కాబట్టి కింది కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని మిగిలింది కట్ చేస్తే సేమ్ గల్ల వచ్చేస్తుంది మనకి. ఇక్కడ పట్టి చూస్తున్నాం కదా, పొడవు పెడుతున్నాం కదా మన ఆది బ్లౌజు గల్ల. సో ఇలాగ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ గల్ల కూడా తీసేసుకోవాలి. అక్కడ ఏమన్నారంటే ఆమె కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్నది, కొంచెం లూజ్గా పాసుకపోయినట్టు అనిపిస్తుంది అని అయితే అన్నారండి. సో దానికోసం మనం కొంచెం దగ్గర కట్ చేయాలి, కింద కొంచెం వెడల్పు కట్ చేయాలి. పోతూ కొంచెం తగ్గించుకుంటూనే పోవాలి, అప్పుడైతేనే పాసుకపోయిన సంగతి సెట్ అవుతుంది. చూడండి, ఇలాగా కొంచెం తగ్గించాను నేను. ఆడి మందం కట్ చేశాను. ఇప్పుడు భుజం మీద కూడా కొలత పట్టుకున్నానండి. అటు కుట్టుకు వదులుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కుట్టు మందం వదులుకొని ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. చూడండి, సైడ్లు మీరు ఫస్టే ఒక కొలత చూసుకోండి. కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఒక మార్క్ ఇచ్చుకున్నారనుకో ఫస్టే అక్కడి వరకు వస్తుంది. ఎక్కువ కట్ అయినా కూడా రాదండి. క్లారిటీగా చెప్తాను, నేను మార్క్ కూడా వేసి చూపిస్తానండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇగో చూడండి, ఇక్కడ జాకెట్ అంతా కంప్లీట్ అయినాక మన సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కొంచెం సాగినట్టు అయినా కూడా ఈక్వల్గా వస్తుందండి మనం ఆ కొసకు కొంచెం కట్ చేసినట్టయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదా మనం చంకడౌన్ కూడా తీసేసుకున్నాం. ఇంకా మనం ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా. ఇందులోనే పెద్ద పట్టీలు కూడా వెళ్ళాలండి. మనం ఎలా కట్ చేసుకోవాలి, మనం అక్కడ క్రాస్ వేసిన క్లాత్ కాబట్టి అక్కడైతే మనకు ఆస్కారమే లేదు పెద్ద పట్టీలకు. మనం ఇప్పుడు హ్యాండ్స్లోనే తీసేసుకోవాలి పెద్ద పట్టీల క్లాత్. చూడండి, ఇలాగా
చూడండి చక్కగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను కదా, దాంట్లోకెళ్ళి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కూడా తీసేస్తున్నాను నేను, కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా బుగ్గలు రాకుండా. లూజ్ కూడా చూసేసానండి. నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సో ఫ్రెండ్స్, కొంచెం మీరు మనసు పెట్టి చూస్తే పర్ఫెక్ట్గా మీకు వస్తుందనే నమ్మకం నాకు ఉంది ఫ్రెండ్స్. పంపకాన్ని కూడా ఒక కార్ట్ ఇచ్చానండి, దాని ప్రకారంగా మనిషి కుట్టు పెట్టుకోవాలి, లూజ్ కుట్టు. అప్పుడు మనం పంపకం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా అన్ని పీసులు అయితే కట్ చేశాను. ఇక్కడ చూడండి, ఒకడ నేను ఏలు పెట్టిన కాడనైతే కొంచెం తక్కువ ఉంది కదా, దానికి మనం మామూలుగా ఒక చిన్న పీసు జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. చంక సైడే వస్తే కుట్టులో కూడా వెళ్ళిపోతుంది వాస్తవంగా. చూడండి, ఇదైతే ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉన్నది అని నేను పెట్టాను ఫ్రెండ్స్. అనుకుంటున్నా ఫ్రెండ్స్, క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఈ పార్ట్స్ అన్నీ ఎక్కడ జాయింట్ చేయాలో ఎక్కడ జాయింట్ చేస్తే బ్లౌజ్ అయిపోయినట్టే. ఇంకా పంపకాలు, ఉక్సులు, కాజాలు కంప్లీట్ చేస్తే వేసుకోవచ్చు. ఇంత చక్కటి కటింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేసి ముందుకు నడిపియండి. చూడండి ఎంత నీట్గా కటింగ్ అయినది, చక్కటి కటింగ్ అండి. సో మీరు ఆలోచించి టెన్షన్, ఇక్కడ చూడండి కొంచెం తక్కువ ఉంటుంది కదా, దాన్ని అయితే నేనైతే వేసేస్తాను.